బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ నుంచి ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యుని సీటు దగ్గర రాజ్యసభలో నోట్ల కట్టలు కనిపించడం కలకలం రేపింది. దీంతో రాజ్యసభ చైర్మన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించాను అని చెప్తున్నారు. రాజ్యసభలో డబ్బులు కనపడడం, 500 రూపాయలు 100 రూపాయల నోట్ల కట్టలు కనబడడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిన్న కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు దగ్గర నగదు లభ్యమైంది. ఎంపీ అభిషేక్ మను సింఘ్విపై విచారణకు ఆదేశించారు రాజ్యసభ చైర్మన్. నిన్న రాజ్యసభలో భద్రతా తనిఖీలలో భాగంగా భారీగా నగదును గుర్తించారు. 500 రూపాయల నోట్ల కట్టను గుర్తించారు భద్రతా సిబ్బంది. నగదు దొరకడంపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. అయితే మను సింఘ్వి చెప్తున్నారు, నేను సభకు వచ్చేటప్పుడు కేవలం 500 రూపాయల నోటుతో మాత్రమే వచ్చాను, దీనికి నాకు సంబంధం లేదు అని. కానీ చైర్మన్ జగదీప్ ధన్కర్ దీనిపై విచారణకు ఆదేశించారు. అది కూడా అభిషేక్ మను సింఘ్వి సీటు దగ్గర అంటూ ఆయన పేరును ప్రస్తావించి విచారణకు ఆదేశించాము అని చెప్పడంపై కాంగ్రెస్ సభ్యులు కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విచారణ పూర్తి కాకుండానే పేరును ఎలా చెప్తారు అంటూ వ్యతిరేకిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఎంపీ సీటు దగ్గర రాజ్యసభలో నోట్ల కట్టలు కనిపించడం పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. మరి ఆ నోట్ల కట్టలు ఎందుకు సభలోకి తీసుకొని వచ్చారు, ఎంత మొత్తం ఉంది, దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మను సింఘ్వి సీటు దగ్గర నోట్ల కట్టలు లభ్యం కావడంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? విచారణ ఎంతవరకు వస్తుంది? దీనిపై సభ్యులు ఏమంటూ ఉన్నారు? రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ చైర్మన్ ఒక విషయాన్ని కూడా సభలో వెల్లడించడం జరిగింది. అందరు సభ్యులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలి. నిన్న సాయంత్రం ఏదైతే రొటీన్ తనిఖీల్లో భాగంగా రాజ్యసభను తనిఖీ చేస్తున్న సందర్భంగా ఒక సీటు వద్ద 222 అనే సీటు వద్ద ఒక 500 రూపాయల నోట్లకు సంబంధించిన కట్ట దొరకడం జరిగింది. దీనిపైన విచారణకు ఆదేశిస్తున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ సీటును తెలంగాణ ఎంపీకి కేటాయించడం జరిగింది అంటూ కూడా అభిషేక్ మను సింఘ్వికి చెందిన ఈ యొక్క సీటు దగ్గర 500 రూపాయల నోట్లు దొరికినాయి అనేది కూడా చెప్పడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ లేవడం జరిగింది. దీనిపైన గందరగోళం సృష్టించడం జరిగింది. అయితే వ్యక్తికి సంబంధించినవన్నీ నిర్ధారించక ముందుకే పేరును ఏ విధంగా ప్రస్తావిస్తారంటూ కూడా అపోజిషన్ పార్టీ లీడర్ చెప్పడం జరిగింది. అయితే ఆయన పేరును ప్రస్తావించడం కరెక్ట్ కాదు అంటూ కూడా మల్లికార్జున ఖర్గే దీనిపైన వాదించడంతో మరొక మారు చైర్మన్ కలగజేసుకుంటూ ఖచ్చితంగా అతని సీటు వద్ద మాత్రమే దొరికాయని చెప్పాము, కానీ అతనికి సంబంధించిన నోట్స్ అని మేము ఎక్కడా కూడా చెప్పలేదు. దీనిపైన విచారణ జరగాలి, అక్కడ నోట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఉండాల్సి వచ్చింది అన్న దానిపైన, సీట్ నెంబర్ 222 అన్న దానిపైన కూడా ఆయనకు కేటాయించింది కూడా అభిషేక్ సింఘ్వికి మేము ఆ యొక్క కేటాయించడం జరిగింది. ఆయన దీనిపైన విచారణ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే డబ్బులు ఏ విధంగా వచ్చాయి, అక్కడ ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు, ఎవరివి ఆ డబ్బులు అన్న దానిపైన దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలనేది కూడా చెప్పడం జరిగింది. ఎంత మొత్తం అక్కడ దొరికినట్టు తెలుస్తుంది? 500 రూపాయలు 100 రూపాయల నోట్ల కట్టలు 222 సీట్ దగ్గర దొరికినట్టు తెలుస్తుంది. సో మొత్తం ఎంత మొత్తం ఉన్నట్టుగా ఏమైనా తెలుస్తుందా? ఖచ్చితంగా సమాచారం అయితే లేదు, కానీ 500 రూపాయల నోట్లు ఉన్నాయి. అవి దాదాపు 100 వరకు ఉండొచ్చు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలనేది చైర్మన్ చెప్పడం జరిగింది. అయితే 500 రూపాయల నోటు ఒకటి మాత్రమే నా దగ్గర ఉంది. నేను దాదాపు 10 నిమిషాలు కూడా సభలో లేను. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి క్యాంటీన్ లో అయోధ్య రామయ్య దగ్గర కూర్చుందని అనేది కూడా ట్విట్టర్ ద్వారా అభిషేక్ సింఘ్వి చెప్పడం జరిగింది. మరి ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకంటే నిన్న రాజ్యసభ జరిగిన సందర్భంగా ఆయనే అక్కడ కూర్చుంటాడు కాబట్టి ఆయనకు సంబంధించినవి ఉంటాయి అనేది కూడా చైర్మన్ ఉద్దేశంగా మాట్లాడడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా దీటైన సమాధానం చెప్పింది. విచారణ జరిగిన తర్వాత మీరు పేరు చెప్పాలి, కానీ విచారణ జరగక ముందుకే అభిషేక్ మను సింఘ్వి పేరు ఏ విధంగా చెప్తారంటూ కూడా ఖర్గే ప్రశ్నించడం జరిగింది. విచారణ అయితే జరగనివ్వండి, ఎవరిది అనేది తేలిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకుందాము అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఆ విధంగా అక్కడ డబ్బులు వదిలేసి వెళ్లాల్సి వచ్చింది, ఎవరివి ఆ డబ్బులు ఎందుకు అక్కడ పెట్టారు అన్న దానిపైన కూడా ఇంకా ఎటువంటి సమాచారం లేదు. విచారణ కొనసాగుతున్న సందర్భం కాబట్టి ఖచ్చితమైన సమాచారం అయితే బయటికి ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులదే ఈ డబ్బులు అనేది మాత్రం కొంత స్పష్టమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ గోపి, రాజ్యసభలో నోట్ల కట్టలు
కనబడడంతో నోట్ల కట్టలు దొరకడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. నిన్న రాజ్యసభలో 500, 100 రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. చైర్మన్ ఆ నోట్ల కట్టలు లభ్యం కావడంపై విచారణకు ఆదేశించారు. జగదీప్ ధన్కర్ దీనిపైన విచారణకు ఆదేశించారు. 222 సీట్ నెంబర్ దగ్గర, అది తెలంగాణ నుంచి ఎన్నికైన ఒక ఎంపీ దగ్గర, రాజ్యసభకి ఎన్నికైన మెంబర్ దగ్గర అంటూ ఆయన ఆ వివరాలు వెల్లడించడంపై కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దీంతో ఆయన సీట్ దగ్గర 500 రూపాయలు, 100 రూపాయల నోట్ల కట్టలు లభ్యం కావడంపై పెద్ద ఎత్తున సభలో దుమారం చెలరేగింది. దీనిపై విచారణకు ఆదేశించామని చెప్తున్నారు. కానీ అభిషేక్ మను సింఘ్వి మాత్రం నేను సభలో ఎక్కువసేపు లేను, అవి నావి కాదు అని చెప్తున్నారు. నేను కేవలం సభకు వచ్చేటప్పుడు ఒక్క 500 రూపాయల నోటుతో మాత్రమే వచ్చాను. 500 రూపాయలు, 100 రూపాయల నోట్ల కట్టలు నావి కాదు, ఎవరో కుట్రపూరితంగా నేను కూర్చునే చోట వీటిని వేసి ఉంటారు అని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా అభిషేక్ మను సింఘ్వి పేరును వెల్లడించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ మను సింఘ్వి తీసుకొచ్చారా లేదా, ఆ డబ్బులు అభిషేక్ మను సింఘ్వికి చెందినవా కాదా అని నిర్ధారణ కాకముందే ఎలా ఆయన పేరుని వెల్లడిస్తారు అంటూ కాంగ్రెస్ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిషేక్ మను సింఘ్వి కూర్చునే సీటు దగ్గరవి దొరికాయని చెప్పాం తప్ప అభిషేక్ మను సింఘ్వి తీసుకొచ్చారు అని మేము చెప్పలేదు అంటూ చైర్మన్ కూడా వివరణ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ రాజ్యసభలో నోట్ల కట్టలు మరోసారి కలకలం రేపాయి. గతంలో కూడా పార్లమెంట్లో ఒకసారి నోట్ల కట్టల దుమారం రేపిన సంగతి మనకి గుర్తుంది. ఓట్ల కోసం వాటిని ప్రలోభ పెట్టడానికి, మెంబర్స్ని ప్రలోభ పెట్టడానికి తీసుకొచ్చిన డబ్బులు అవి అప్పట్లో. ఇప్పుడు రాజ్యసభలో మరోసారి 500 రూపాయలు, 100 రూపాయల నోట్ల కట్టలు లభ్యం కావడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. చైర్మన్ జగదీప్ ధన్కర్ విచారణకు ఆదేశించామని చెప్తున్నారు. लीडर ऑफ द हाउस ने जो अपील किया है, हम लीडर ऑफ अपोजिशन खड़गे जी को भी बहुत इज्जत देते हैं, उम्र से भी, उनके एक्सपीरियंस को भी. फिर भी उन्होंने लीडर ऑफ द हाउस को भी मिस्टर नड्डा करके ऐसे एड्रेस करते हैं अभी भी रिकॉर्ड में भी. और एक इज्जत हाउस के अंदर में एक दूसरे का इज्जत बरकरार रहना ये बहुत अनिवार्य है. और लीडर ऑफ द अपोजिशन खुद, अभी सर आप रिकॉर्ड चेक कर लीजिए, आज जो वक्तव्य दिए हैं लीडर ऑफ अपोजिशन ने, ये देखा सदन चलेगा तो परंपरा और इज्जत के साथ, ऐसा नहीं होता है. इसमें लीडर ऑफ द हाउस ने जो लास्ट में अपील किया है, हमारे पार्टी की ओर से हम लोग सदन चलाना चाहते हैं, पीसफुली चलाना चाहते हैं. लेकिन Honorable members, I have received one notice under Rule 267. सर मेरा इतना कहना है, जो लास्ट अपील किया उसको फॉर्मली अगर एलओपी साहब बता सकते हैं कि आगे आप छोटे छोटे विषय को यहाँ मुद्दा उठा करके हाउस डिस्टर्ब नहीं करेंगे. आपका तरफ से भी अननेसेसरी मुद्दा उठा के हाउस डिस्टर्ब नहीं करेंगे. आप भी कमिटमेंट देना पड़ेगा. और फेक नैरेटिव, I cause investigation to take place. It is an expert. For example, let me tell you, sir. No, 1 second. I have been extremely careful that anti-sabotage check must be very severe, because in these highly technological situations where chemicals are used, anyone may use anything, this side or that side, the first and foremost is security. From that perspective, it was done. तब कितने दिन इन्होंने हाउस नहीं चलने दिया था? तब भी तो इन्वेस्टिगेट हो रहा था. तब कितने दिन हाउस नहीं चलने दिया था? I cause investigation to take place. It is an expert. For example, let me tell you, sir. No, 1 second. అభిషేక్ మను సింఘ్వి కూడా ట్వీట్ చేశారు. ఆ 500 రూపాయల నోట్ల కట్టల గురించి ఆయన చేసిన ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. హెడ్ ఆఫ్ ఇట్ ఫస్ట్ టైం నౌ, నెవర్ హెడ్ ఆఫ్ ఇట్ టిల్ నౌ, క్యారీ 100 రూపీస్ నోట్ వెన్ ఐ గో టు ఆర్ఎస్ రాజ్యసభ.
First time heard of it. I reached inside house at 12:57 p.m. and house rose at 1 p.m. Then I sat in canteen till 1:30 p.m. which Ayodhya Ramareddy. Then I left parliament అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆయన ఎంతసేపు సభలో ఉన్నారు, ఆయన సభలోకి వచ్చేటప్పుడు ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, కేవలం 500 రూపాయల నోట్తో మాత్రమే నేను వచ్చాను, సభలో ఎంతసేపు ఉన్నాను, ఆయన క్యాంటీన్లో ఎంతసేపు ఉన్నాను, ఎవరితో ఉన్నాను, అయోధ్య రామరెడ్డితో నేను క్యాంటీన్లో ఉన్నాను అంటూ ఆయన చేసిన ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కానీ ఆయన సీటు దగ్గర 500 రూపాయల బండిల్స్ దొరకడంపై, నోట్ల కట్టలు దొరకడంపై సభలో పెద్ద ఎత్తున దుమారానికి కారణమైంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ దీనిపై విచారణకు ఆదేశించారు. అభిషేక్ మను సింఘ్వి కూర్చునే చోట ఈ నోట్ల కట్టలు దొరికాయని చెప్తున్నాం తప్ప అభిషేక్ మను సింఘ్వి తెచ్చారని చెప్పలేదు. కానీ విచారణలో ఎవరెవరు తెచ్చి ఎవరి దగ్గర ఆ నోట్ల కట్టలు ఉన్నాయి, లోపలికి వచ్చేటప్పుడు ఎవరు ఆ కట్టలు తీసుకొచ్చి ఉంటారు బహుశా అనేది మొత్తం ఆ రాజ్యసభలో ఉన్న అన్ని సీసీ కెమెరాలని పరిశీలించిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. आज जो वक्तव्य दिए हैं लीडर ऑफ अपोजिशन ने, ये देखो सदन चलेगा तो परंपरा और इज्जत के साथ, ऐसा नहीं होता है. इसमें लीडर ऑफ द हाउस ने जो लास्ट में अपील किया है, हमारे पार्टी की ओर से हम लोग सदन चलाना चाहते हैं, पीसफुली चलाना चाहते हैं. लेकिन Honorable members, I have received one notice under Rule 267. सर मेरा इतना कहना है, जो लास्ट अपील किया उसको फॉर्मली अगर एलओपी साहब बता सकते हैं कि आगे आप छोटे छोटे विषय को यहाँ मुद्दा उठा करके हाउस डिस्टर्ब नहीं करेंगे. आपका तरफ से भी अननेसेसरी मुद्दा उठा के हाउस डिस्टर्ब नहीं करेंगे. आप भी कमिटमेंट देना पड़ेगा और फेक नैरेटिव यहाँ आप खड़ा नहीं करेंगे, उसका भी आप वादा करना पड़ेगा. हाउस ने लीडर ऑफ द हाउस ने Self. Then who will cause investigate? investigation to take place. It is an expert. For example, let me tell you, sir. No, one second. I have been extremely careful that anti-sabotage check must be very severe, because in these highly technological situations where chemicals are used, anyone may use anything, this side or that side, the first and foremost is security. From that perspective, it was done. तब कितने दिन इन्होंने हाउस नहीं चलने दिया था? तब भी तो इन्वेस्टिगेट हो रहा था. तब कितने दिन हाउस नहीं चलने दिया था? I am quite astonished to even hear about it about 5 minutes ago. I never heard of it. I reached the inside of the house yesterday at 12:57 p.m. In the afternoon. The house rose at 1 p.m. 3 or 4 minutes after I entered the house. From 1 to 1:30 I sat with Mr. Ayodhya Prasad in the canteen in Sangam and had lunch. At 1:30 I left Parliament. So my total stay in the house yesterday was 3 minutes and my stay in the canteen was 30 minutes. I find it bizarre that even on such issues, politics is raised. Of course, there must be an inquiry as to how people can come and put anything anywhere in any seat. It means that each of us must have a seat where the seat itself can be locked and the key can be carried home by the Member of Parliament. Because everybody can then do things on the seat and make allegations about the seat. This is, if it was not tragic and serious, it would be comic. I think everybody should cooperate in getting to the bottom of this. And if there is a failing in the security agencies,